ఒకవేళ మీ మనసును ఏమైనా గాయపరిచేటట్టు నేను మాట్లాడుంటే నన్ను దయగా క్షమించండి. మీరు నరకమనే యాతన పడకుండా నిమిత్తం మోక్షానికి మీరు వెళ్ళాలని, ఆ వైకుంఠానికి మీరు వెళ్ళాలని, దాని పేరు బైబిల్లో చెప్తుంది పరలోకం. ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ ఎలాంటి మరకలు లేకుండా పరిశుద్ధంగా నువ్వు వెళ్ళాలని ఇక్కడ నేను చెప్తున్నాను. నీ శరీరంలో నీ అవయవాలని నువ్వు కలంకం చేసుకోవద్దు. నువ్వు పరిశుద్ధంగా ఉండు. వాటన్నిటిలో నుండి దేవుడే నీకు సహాయకారుడుగా ఉంటాడు. నీకు ఎన్ని వ్యాధులు ఉన్నా ఆ వ్యాధి నిన్ను కృంగదీస్తుంది. అవమానం ఉన్నా నిన్ను కృంగదీస్తుంది. దారిద్ర్యం ఉన్నా అది నిన్ను కృంగదీస్తుంది. నీలో అనేక పోకిరి చేష్టలు ఉన్నప్పుడు కూడా అది నిన్ను కృంగదీస్తుంది. వాటన్నిటిలో నుండి విమోచన విముక్తి చేసేదే పరమాత్ముడైనటువంటి యేసు ప్రభుల వారు. ఆయన అనేకులకి, కళ్ళు లేని వాళ్ళకి అలనాడు ఆయన ఆ పరిస్థితులలో కళ్ళు లేని వారికి చూపునిచ్చాడు. చెవిటి వారికి వినడం ఆ యొక్క శక్తిని ఇచ్చాడు. మాట్లాడలేని వారికి, మూగతనంలో ఉన్న వారికి ఆయన మాటలు ఇచ్చాడు. అనేక అద్భుత కార్యములు చేశాడు. ఎందు నిమిత్తం అంటే ఆయన యొక్క ప్రేమను చెప్పడం మాత్రం కాకుండా క్రియల రూపంలో ఆయన చేశాడు. ఆ క్రియల రూపంలో కూడా మేము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆఖరిలో ప్రియ గ్రామస్తులారా వినండి. నేడు అనే రక్షణ దినం ఉన్నప్పుడే ఆ ప్రభుని యొక్క శరణను వేడండి. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ఉన్న చోటున మీరందరూ కళ్ళు మూసుకోండి.